ఆంధ్రులు అక్షర క్రమంలోనే కాకుండా ప్రతిభలో ఎక్కడా కూడా ఎవరికి తీసిపోరు. ఈ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి, మన తెలుగు ముద్దుబిడ్డ. ఆయన సెప్టెంబరు మొదటి వారంలో భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టడం అనేది తెలుగు ప్రజలకు, ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి గర్వకారణం. చల్లా శ్రీనివాసులు శెట్టి జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక చిన్న కుగ్రామం పెద్ద పోతులపాడనే గ్రామంలో జన్మించాడు. అష్టకష్టాలు పడి ఆయన అగ్రికల్చర్ బిఎస్సి వ్యవసాయ పట్టా పొందిన తరువాత ఆయన పరీక్షలు రాసి, బ్యాంకు పరీక్షలు రాసి 1988లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషన్ ఆఫీసర్గా చేరారు. ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ సర్టిఫైడ్ అసోసియేట్ దాంట్లో కూడా ప్రావీణ్యం పొందడం జరిగింది. అంచెలంచెలుగా ఎదుగుతూ చల్లా శ్రీనివాసులు శెట్టి బ్యాంకులో అనేక విభాగాలు, రంగాలు ఉంటాయి. రీటైల్ రంగం, డిజిటల్, కార్పొరేట్ రుణాలు, అంతర్జాతీయ బ్యాంకింగు, ఇలాంటి పలు రంగాలలో విశేష అనుభవం గడించి బ్యాంకులో ఉండే సీనియర్ అధికారుల ప్రశంసలు పలుమార్లు పొందాడు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున అనేక టాస్క్ ఫోర్సులు నియమిస్తే అనేక టాస్క్ ఫోర్సులకు చైర్మన్గా ఉండి ఆయన ఇచ్చిన అమూల్యమైన సలహాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయటం అనేది విశేషం. చైర్మన్ ఎంపిక అనేది ఈయన చల్లా శ్రీనివాసులు శెట్టి రాజకీయ నియామకం కాదు, ప్రాధేయపడితే వచ్చిన పోస్ట్, అంతకంటే కాదు. ప్రతిభ ఆధారంగా కష్టే ఫలే అని తన స్వశక్తితో గ్రామీణ ప్రాంతంలో జన్మించి మట్టిలో మాణిక్యంలా రాణిస్తూ ఆయన మరో 3 సంవత్సరాల పాటు ఆ పదవిలో రాణిస్తూ తెలుగు ప్రజలకు గర్వకారణం కాబోతున్నాడు. దీని ఎంపిక, చైర్మన్ ఎంపిక ఎలా ఉంటుందంటే, చైర్మన్ కింద 4 మేనేజింగ్ డైరెక్టర్లు ఉంటారు. ఆ 4 మేనేజింగ్ డైరెక్టర్లలో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా చల్లా శ్రీనివాసులు శెట్టి పనిచేయటం, ఆయన యొక్క నీతి, నిజాయితీ, పారదర్శకత, అంకిత భావం, సృజనాత్మకత, అలాగే భరతమాతకు సేవ చేయాలి. ఇప్పటికే భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉన్నది. అది రాబోయే కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే బ్యాంకింగ్ రంగం చాలా కీలకం. ప్రపంచంలో ఉండే 10 అతిపెద్ద బ్యాంకుల్లో ఒక పెద్ద బ్యాంకు మనది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారుమూల గ్రామాల్లో, పట్టణాలలో, భారతదేశంలోనే కాకుండా అన్ని ప్రపంచ దేశాలలో విస్తరించున్నది. స్వయం కృషితో గ్రామీణ ప్రాంతం నుంచి ఒక అతిపెద్ద బ్యాంకుకి చైర్మన్ అవటం అనేది తెలుగు ప్రజలకు గర్వకారణం. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉండటం తెలుగు రాష్ట్రాలలో పారిశ్రామికవేత్తలకు ఒక అండ.
అలాగే వ్యవసాయ రంగాన్ని కూడా ప్రోత్సహించే సంకల్పం ఆయనకుంది. ఆయన వ్యవసాయ పట్టభద్రుడు. రైతులకు స్వల్ప వడ్డీతో రుణాలు ఇవ్వటం, మహిళా గ్రూపులు, డ్వాక్రాలకు, మెప్మాలకు వాళ్ళకు కావలసిన ఆర్థిక సహాయం అందించటం, భూ యజమానులకే కాకుండా కౌలు రైతులకు కూడా పెట్టుబడి రుణాలు పెట్టే సంకల్పంతో రాబోయే కాలంలో మరో 3 సంవత్సరాల పాటు సెప్టెంబర్ మొదటి వారంలో బాధ్యతలు చేపడుతున్న చల్లా శ్రీనివాసులు శెట్టి ఆయనను తెలుగువారే కాదు, ఇరు తెలుగు రాష్ట్రాల వారే కాదు, భారతదేశంలో ఉండే తెలుగువారే కాదు, ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు జాతికి చెందిన అందరూ కూడా ఆయన్ని అభినందిస్తూ ఆయన రాబోయే 3 సంవత్సరాలు విజయ పదంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నడిపిస్తూ వివిధ రంగాలు, వ్యవసాయ రంగం, మహిళలకు, యువతకు, సూక్ష్మ, లఘు, మధ్య ఆ పారిశ్రామిక రంగానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా బ్యాంకు యొక్క విధి విధానాలను పునర్నిర్వచించి ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల యొక్క అనే ప్రజాస్వామ్య నినాదాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అమలు చేసి ప్రజల భాగస్వామ్యంతో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రపంచ చరిత్రలోనే, ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాత బ్యాంకుగా నిలబెట్టాలనే సంకల్పంతో వారు అడుగులిడుతుంటే తెలుగు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఆయన స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుడిచ్చిన వరం, ఆయన యొక్క సేవలను మనం వినియోగించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ బాటలో తెలుగు రాష్ట్రాలను నడిపించాలనే సంకల్పంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారిని మనసారా అభినందిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాక భారతదేశంలో ఉండే ప్రతి పేదవాడికి, అట్టడుగు వర్గాలకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కావాలని ఆలోచన నిజం కావాలని ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు.